సో నాకు 5th యూనిట్ రాసే టైం లేకుండే సో నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా, ఎందుకంటే ఎగ్జామ్ ఉంది. ఒక జల్దీ చూసుకొని వెళ్ళిపోండి, ఓకేనా? సింపుల్గా చెప్పేసా 5th యూనిట్. ఓకే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ దేనికి? సిఎస్పిస్, కంప్యూటర్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇంట్రొడక్షన్ చూద్దాం. ఫస్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ అ రెవల్యూషనరీ టెక్నాలజీ దట్ డెలివర్స్ ఐటీ రీసోర్సెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇది తెలిసిందే మనకు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి. అదేం చేస్తుంది? రీసోర్సెస్ అనేది డెలివర్ చేస్తుంది మనకు, ఓకేనా? ప్రొవైడ్ చేస్తుంది అది రీసోర్సెస్ని, అలౌవింగ్ యూజర్స్ టు యాక్సెస్ కంప్యూటింగ్ సర్వీసెస్ సచ్ యాజ్ సాఫ్ట్వేర్స్, ప్లాట్ఫామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వితౌట్ ఓనింగ్ ఫిజికల్ హార్డ్వేర్. అంటే ఏంది? నీకు ఫిజికల్గా హార్డ్వేర్ ఏం లేకుండా వర్చువల్గా నీకు సాఫ్ట్వేర్ని, ప్లాట్ఫామ్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీ సర్వీసెస్ ఆర్ మేనేజ్డ్ బై క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఈ సర్వీసెస్ అన్ని ఎవరు మేనేజ్ చేస్తారు అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేటోళ్ళు మేనేజ్ చేస్తారు, మేకింగ్ దెమ్ హైలీ ఫ్లెక్సిబుల్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ స్కేలబుల్. ఓకేనా? ఇవన్నీ హైలీ ఫ్లెక్సిబుల్ ఉంటాయి, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటాయి, స్కేలబుల్ ఉంటాయి. ఓకే, క్లౌడ్ సర్వీసెస్ ఎనేబుల్ యూజర్స్ టు పర్ఫామ్ వేరియస్ టాస్క్ సచ్ as స్టోరింగ్ డేటా. ఈ క్లౌడ్ సర్వీసెస్ వల్ల యూజర్స్ అనేటోళ్ళు ఏమేమి టాస్క్ పర్ఫామ్ చేయొచ్చు? డేటాను స్టోర్ చేసుకోవచ్చు, అప్లికేషన్స్ రన్ చేసుకోవచ్చు, కొలాబరేట్ చేసుకోవచ్చు రియల్ టైంలో. అంటే ఏంది? నువ్వు నీ ఫ్రెండ్ కలిసి కొలాబరేట్ చేసుకోవచ్చు ఒక ప్రాజెక్ట్ మీద. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఆన్లైన్ ఫైల్ స్టోరేజ్, ఈమెయిల్ సర్వీసెస్, డాక్యుమెంట్ షేరింగ్ అండ్ ఈవెన్ కాంప్లెక్స్ డేటా అనాలిసిస్. ఇవన్నీ చేసుకోవచ్చు. ద సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ డిమాండ్ మీద మనకు సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ అవుతాయి అండ్ డైనమికల్లీ స్కేల్ టు మ్యాచ్ యూజర్ రిక్వైర్మెంట్స్, ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ కంపెనీస్ టు మేనేజ్ దర్ ఓన్ ఫిజికల్ రీసోర్సెస్. అంటే ఏంది? నీకు కంపెనీస్ వాటి ఫిజికల్ రీసోర్సెస్ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు యూజర్ రిక్వైర్మెంట్స్, డిమాండ్స్ని బట్టి అప్పటిదప్పుడు డైనమికల్గా నీకు స్కేల్ చేసి నీకు సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఈ క్లౌడ్ సర్వీసెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి జనరల్గా. మనం ఆల్రెడీ 4th యూనిట్లో ఇదే ఉంటుంది, మీరు చదువుకొని ఉంటారు, నేను చెప్పలేదు, కాకపోతే చెప్తా. 17th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఇంకా డీటెయిల్గా చెప్తా అన్నీ. ఓకే, ఫస్ట్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఏం చేస్తుంది? కంప్లీట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెలివర్డ్ ఓవర్ ద ఇంటర్నెట్ లైక్ జీమెయిల్, గూగుల్స్ వర్క్ స్పేస్, మైక్రోసాఫ్ట్ 365. ఏం చేస్తుందిరా అంటే నీకు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డెలివర్ చేస్తుంది ఇంటర్నెట్ మీద. ఓకేనా? అదే ప్లాట్ఫామ్ అనుకో, ప్లాట్ఫామ్ ఏం చేస్తుందిరా అంటే డెవలపర్స్ని బిల్డ్ చేయనిస్తుంది, టెస్ట్ చేయనిస్తుంది, డిప్లాయ్ చేయనిస్తుంది అప్లికేషన్స్ని. ఎగ్జాంపుల్స్ ఏందిరా అంటే గూగుల్ యాప్ ఇంజిన్ అండ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్. ఓకేనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుంది? కంప్యూటింగ్ రీసోర్సెస్ని వర్చువలైజ్ చేస్తుంది, లైక్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, ఇవన్నిటిని వర్చువలైజ్ చేస్తుంది అనమాట మనకి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ ఏందిరా అంటే అమెజాన్ EC2 అండ్ గూగుల్ కంప్యూట్ ఇంజిన్. ఓకే, emerging services such as security as a service, data analytics as a service are also growing in popularity to meet specific industry needs. నీకు సెక్యూరిటీని, డేటా అనలిటిక్స్ని కూడా సర్వీస్గా ప్రొవైడ్ చేయొచ్చు. అవి ఈ మధ్య చాలా పాపులర్ అవుతున్నాయంట. ఎందుకురా అంటే కొన్ని ఇండస్ట్రీ నీడ్స్ని ఏమంటారు సాటిస్ఫై చేయడానికి. లీడింగ్ కంపెనీస్ ఇన్ దిస్ డొమైన్ ఇంక్లూడ్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, IBM, సేల్స్ఫోర్స్ అండ్ అదర్స్, ఆఫరింగ్ డైవర్స్ టూల్స్ అండ్ సర్వీసెస్ టు ప్రొవైడ్ యూజర్స్ గ్లోబల్గా నీకు ప్రొవైడ్ చేయడానికి ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఏందిరా అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ ఇవి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ EMC. ఓకేనా? EMC ఏంది? ఓకే, EMC ఈజ్ లీడింగ్ గ్లోబల్ ఎంటర్ప్రైజ్ దట్ యూజెస్ క్లౌడ్ కంప్యూటింగ్ టు మేనేజ్ ఇట్స్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తుంది అనమాట EMC. బై అడాప్టింగ్ క్లౌడ్ సొల్యూషన్స్, EMC అచీవ్స్ డైనమిక్ స్కేలబిలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అజిలిటీ టు మీట్ చేంజింగ్ బిజినెస్ అండ్ అప్లికేషన్ నీడ్స్. తెలిసింది మనకి ఇవి డైనమిక్ ఉంటాయి. డైనమిక్ ఎందుకురా అంటే నీకు ఏమైనా నీడ్స్ చేంజ్ అయినా, కొత్త నీడ్స్ వచ్చినా వాటికి తగ్గట్టు నీకు సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి మనకి. ఓకేనా? దిస్ అప్రోచ్ రెడ్యూసెస్ కాంప్లెక్సిటీ, ఆప్టిమైజెస్ రీసోర్సెస్. ఇవి ఏం చేస్తారంటే కాంప్లెక్సిటీని తగ్గించి నీకేం చేస్తాయి? ఉన్న రీసోర్సెస్ని మనం ఎట్లా ఆప్టిమైజబుల్గా అంటే ఎట్లా బెస్ట్గా యూజ్ చేయొచ్చు అనేవి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుందిరా అంటే ఐటీని సాఫ్ట్వేర్ లాగా ప్రొవైడ్ చేస్తుంది మనకి. అండ్ మినిమైజింగ్ ఎనర్జీ కన్జంప్షన్ టు రీసోర్సెస్ని షేర్ చేసుకోవడం వల్ల నీకు పవర్ కన్జంప్షన్ ఆర్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. ఓకేనా?
ఫస్ట్ ఈఎంసీ లేనిదిరా అంటే ఈఎంసీ లేనిది ఫస్ట్ వర్చువలైజేషన్. ద మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ ఈఎంసీ సక్సెస్ ఈజ్ వర్చువలైజేషన్ ఎనేబుల్స్ ఆన్ డిమాండ్ రీసోర్స్ లొకేషన్. అంటే ఏంది, నీకు డిమాండ్ చేయడం కానీ రీసోర్స్ అనేది ఇస్తాం. ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అండ్ రీసోర్స్ యూటిలైజేషన్. ఈఎంసీ ప్రొవైడ్స్ ఇట్స్ బిజినెస్ యూనిట్స్ విత్ కాంప్రిహెన్సివ్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఏంటిది సర్వీస్ మేనేజ్మెంట్లో ఇవన్నీ ఉంటాయి. సర్వీస్ మేనేజ్మెంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తాయి, ఈఆర్పి, జిఆర్సి, సిఆర్ఎం, బిఐ. ఓకేనా. ఇదేమో సర్వీస్లా. ప్లాట్ఫామ్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారా అంటే సెక్యూరిటీ, ఇంటిగ్రేషన్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్, ఐఎల్ఎం, ఈసీఎం, డేటా గ్రిడ్స్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇవన్నీ. ఈ డయాగ్రామ్ను గుర్తుంచుకొని ఒక 2 times ప్రాక్టీస్ చేసి పేర్లన్నీ గుర్తుంచుకుంటూ వచ్చేస్తుంది. అది పోయి ఆర్డర్. నువ్వు ఈ డయాగ్రామ్ ఫస్ట్ వాడు ఏం చూడాడు బ్రో, ఈ డయాగ్రామ్ చూస్తాడు. నీకు మార్కులు వేసేస్తాడు. నువ్వు ఏం రాసినావు అని కూడా చూడు, ఈ డయాగ్రామ్ చూసి నీకు మార్కులు వేసేస్తాడు. ఓకేనా. నెక్స్ట్ సర్వీసెస్ ఆఫర్డ్. ఏమేమి సర్వీసెస్ ఆఫర్డ్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. ఐయాస్లో ఏం సర్వీసెస్ ఉంటాయరా అంటే ప్రొవైడ్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ నెట్వర్క్, స్టోరేజెస్, కంప్యూటింగ్ పవర్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. బిజినెస్ యూనిట్స్ కెన్ ప్రొవిజన్ దీస్ ఇండివిజువల్లీ ఆర్ యాజ్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే బిజినెస్ యూనిట్స్కి మనము ఇవన్నీ ఇండివిజువల్ నెట్వర్క్ సపరేట్గా, స్టోరేజ్ సపరేట్గా ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే అన్నిటినీ ఇంటిగ్రేటెడ్ చేసి అంటే ఏంది కలిపి ఒకటేసారి ప్రొవైడ్ చేయొచ్చు. అది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్లో ఏం చేయొచ్చు అంటే ప్రొవైడ్స్ ప్లాట్ఫామ్స్ ఫర్ డెవలపింగ్, డిప్లాయింగ్ అండ్ మేనేజింగ్ అప్లికేషన్స్. మేనేజ్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి, డెవలప్ చేయడానికి అప్లికేషన్స్ని మనం ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేసాం. ఓకేనా. దానిలో ఏమి ఇంక్లూడ్ అవుతారా అంటే డేటాబేస్ ప్లాట్ఫామ్స్, అప్లికేషన్ ప్లాట్ఫామ్స్. డేటాబేస్ ప్లాట్ఫామ్స్ దేనికి, ఒరాకిల్ డేటాబేస్ యాజ్ అ సర్వీస్, ఎస్క్యూఎల్ సర్వర్, గ్రీన్ ప్లమ్ యాజ్ అ సర్వీస్, ఇవన్నీ డేటాబేస్కి వాడతాం అనమాట. డేటాబేస్ని ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాం డేటాబేసెస్కి. నెక్స్ట్ అప్లికేషన్స్కి ఏందిరా అంటే ఎంటర్ప్రైజ్ కంటెంట్ మేనేజ్మెంట్ యాజ్ అ సర్వీస్, సెక్యూరిటీ పాస్, ఇంటిగ్రేషన్ యాజ్ అ సర్వీస్ అండ్ అదర్స్. ఇవన్నీ దేనికి అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ లాగా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. సాస్కి ఏందిరా అంటే ప్రొవైడ్స్ రెడీ టు యూజ్ అప్లికేషన్స్ అండ్ టూల్స్ ఫర్ బిజినెస్ ఎనేబుల్మెంట్. నీకు రెడీ టు యూజ్ అప్లికేషన్స్ కొన్ని, ఓకేనా, టూల్స్ ఫర్ బిజినెస్మెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట సాఫ్ట్వేర్ సాస్లా. ఏది మన ఈసీఎంఐటి, ఓకేనా, ఈఎంసీఐటి విచ్ ఇంక్లూడ్స్ ఏమేమి ఇంక్లూడ్ అవుతుంది అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ యాజ్ అ సర్వీస్. నీకు బిజినెస్ ఇంటెలిజెన్స్ని సర్వీస్లా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. ఇంకేం ప్రొవైడ్ చేస్తుందిరా అంటే ఈఆర్పి అండ్ సిఆర్ఎం యాజ్ అ సర్వీస్. ఈఆర్పి టూల్స్ ఫర్ మేనేజింగ్ బిజినెస్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ రిలేషన్స్. ఈఆర్పి ఏమో బిజినెస్ మేనేజ్మెంట్కి, ఈ సిఆర్ఎం ఏమో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి. ఇవి సర్వీస్లా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ యాజ్ అ సర్వీస్ ఏందిరా అంటే ఇట్ డెలివర్స్ ఎ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్ఫేసెస్ రాదర్ దాన్ ఫిజికల్ డివైజెస్లో యూజ్ చేసే బదులు వర్చువల్గానే నీకు యూజర్ ఎక్స్పీరియన్స్కి ఇంటర్ఫేసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. అది. ఓకేనా. నెక్స్ట్ క్యాప్టివా క్లౌడ్ టూల్ కిట్ అంటే ఏంది, ద క్యాప్టివా క్లౌడ్ టూల్ కిట్ ఈజ్ అ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. అదేంది, అదొక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంట, ప్రొవైడెడ్ బై ఈఎంసీ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఈఎంసీ కంపెనీ. ఇట్ ఎనేబుల్స్ డెవలపర్స్ టు ఇంటిగ్రేట్ స్కానింగ్ అండ్ ఇమేజింగ్ ఫంక్షనాలిటీస్ ఇంటూ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. ఇది ఏం చేయనిస్తుందిరా అంటే క్యాప్టివా క్లౌడ్ టూల్ కిట్ స్కానింగ్ అండ్ ఇమేజింగ్ ఫంక్షనాలిటీస్ని వెబ్ బేస్డ్ అప్లికేషన్స్లకి ఇంటిగ్రేట్ చేస్తుంది. వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఏంది, నీకు ఇంటర్నెట్ యూజ్ చేసే అప్లికేషన్స్, ఆ అప్లికేషన్స్లో నీకు స్కానింగ్ చేయడం కానీ లేకపోతే ఇమేజింగ్ చేయడం కానీ ఇంటిగ్రేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఇది ఎగ్జాంపుల్ గూగుల్ కిందకి వస్తుంది, కాకపోతే నీకు రిలేటెడ్, నీకు అర్థం కావడానికి. గూగుల్ లెన్స్ ఉంది. గూగుల్ లెన్స్ ఏం చేస్తావు, అది వెబ్ బేస్డ్, నీకు ఇంటర్నెట్ యూజ్ చేస్తావు. అది ఏం చేస్తావురా అంటే నువ్వు స్కాన్ చేస్తావు, పిక్చర్స్ని స్కాన్ చేస్తావు, అందులో ఇమేజింగ్ వస్తుంది, ఇమేజ్ తీసుకొని ప్రాసెస్ చేస్తుంది కదా, అదే అనమాట. ఇక్కడ కూడా అదే చేస్తాను అనమాట. ఓకేనా.
దిస్ టూల్ కిట్ ఈస్ ఐడియల్ ఫర్ డాక్యుమెంట్ క్యాప్చర్ వెండర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ ఎంటర్ప్రైజెస్. కాకపోతే ఇక్కడ దేనికి రా అంటే డాక్యుమెంట్ క్యాప్చరింగ్కి ఎక్కువ వాడతాం అనమాట. ఓకేనా. టు ఎన్హాన్స్ దేర్ బిజినెస్ సొల్యూషన్స్ విత్ స్కాన్ ఎనేబుల్డ్ అప్లికేషన్. నీకు స్కాన్ ఎనేబుల్డ్ అప్లికేషన్ యూజ్ చేసుకొని నువ్వు బిజినెస్ అనేది పెంచుకోవచ్చు. ఎగ్జాంపుల్ నీకు ఏందిరా అంటే దాన్ని ఏమంటారు బ్రో, అదేదో యాప్ ఉంటుంది చూడు, నువ్వు మొత్తం డాక్యుమెంట్స్ని స్కాన్ చేసుకోవచ్చు. అడోబ్ని యూజ్ చేసుకుని మొత్తం స్కాన్ చేసుకోవచ్చు కదా, దీని కిందికి వస్తుంది అనమాట. ఓకేనా. అడ్వాంటేజెస్ ఏంది, స్పీడ్స్ అప్ డెవలప్మెంట్, ఎనేబుల్స్ క్రియేటింగ్ స్కాన్ ఎనేబుల్డ్ అప్లికేషన్ విత్ ఇన్ 1 week. నువ్వు ఒక 1 weekలో నీకు స్కాన్ ఎనేబుల్డ్ అప్లికేషన్ అనేది నువ్వు క్రియేట్ చేసుకోగలుగుతావు. రెడ్యూస్డ్ కాస్ట్ అనేది నీకు తక్కువ చేస్తాయి. ఎందుకురా అంటే డెవలప్మెంట్, టెస్టింగ్, సపోర్ట్ కాస్ట్ ఇవన్నీ తక్కువైపోతాయి. నెక్స్ట్ ఇంక్రీజింగ్ కాంపిటేటివ్నెస్, యాక్సలరేట్స్ టైమ్ టు మార్కెట్ అండ్ బూస్ట్ ROI. నీకు కాంపిటేటివ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇంక్రీజ్ కావడం వల్ల నీకు మోర్ హైయెస్ట్ అవుట్పుట్ వస్తుంది, హైయెస్ట్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. దీనిలో కీ మోడల్స్ ఏంది, ఫస్ట్ స్కానింగ్ అంటే ఏంది, ఇంపోర్ట్స్ డాక్యుమెంట్స్ ఇంటూ క్యాప్టివా ఫ్రమ్ స్కానర్స్ నుంచి నువ్వు క్యాప్టివాలకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్. సపోర్ట్స్ ఫార్మాట్స్ లైక్ PDF, TIFF అండ్ JPG ఇవన్నీ సపోర్ట్ చేస్తారు. యాక్ట్స్ యాజ్ ఎంట్రీ పాయింట్ ఫర్ ఫిజికల్ డాక్యుమెంట్స్కి నీకు ఎంట్రీ పాయింట్ లాగా యాక్ట్ చేస్తాయి, ఎందుకంటే నువ్వు ఫిజికల్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేస్తావు కాబట్టి. నెక్స్ట్ మల్టీ డైరెక్టరీ వాచ్, MDW ఏంది, ఇట్ అలౌస్ ఆటోమేటిక్ ఇంపోర్టింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ స్పెసిఫైడ్ ఫోల్డర్స్ ఆర్ రిపోజిటరీస్. అంటే ఏంటంటే నీకు కొన్ని ఫోల్డర్స్లో నీకు ఈ ఫోల్డర్లో నీకు స్కాన్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకో, అవి ఆటోమేటిక్గా నువ్వు ఏం చేయొచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. యూజ్డ్ ఫర్ సాఫ్ట్ కాపీ డాక్యుమెంట్స్ లైక్ ఈమెయిల్ అటాచ్మెంట్స్కి నువ్వు వాడుకోవచ్చు MDWs. నెక్స్ట్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్స్ అంటే ఇంప్రూవ్స్ ఇమేజ్ క్వాలిటీ బై రిమూవింగ్ నాయిస్ అండ్ ఫిక్సింగ్ ఇష్యూస్ లైక్ స్క్యూడ్ ఇమేజెస్. ఓకేనా. ఎన్హాన్సెస్ రీడబిలిటీ అండ్ ప్రాసెసింగ్ ఎఫిషియన్సీ. మనకు ఈ ఇమేజ్ ఎన్హాన్సింగ్ వల్ల ఏమవుతుందిరా అంటే నువ్వు రీడబిలిటీ ఇంకా ప్రాసెసింగ్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకేనా. క్వాలిటీ పెంచుతుంది. ఓకే. రెడ్యూస్ నాయిస్ అండ్ ఫిక్సెస్ ఇష్యూస్. ఇండెక్స్ అంటే ఏందిరా అంటే క్యాప్చర్స్ ఇంపార్టెంట్ డేటా ఫీల్డ్స్. అంటే ఏంది, నీకు ఫర్ సపోజ్ ఒక డాక్యుమెంట్ ఉంది, నువ్వు ఏంది నీ బ్యాంక్ లెడ్జర్ని నువ్వు ఫోటో స్కాన్ చేయడం వల్ల అందులో నుంచి ఏంది నీ అకౌంట్ నెంబరు, ఓకేనా, నీ బ్రాంచ్ కోడ్ అవన్నీ తీసుకుంటుంది. దాన్నే మనము ఇండెక్స్ అంటాం. ఓకేనా. ఇండెక్స్ అని ఎందుకు అంటాం రా అంటే ఇట్ క్యాప్చర్స్ ఇంపార్టెంట్ డేటా ఫీల్డ్స్ని తీసుకుంటుంది. చెప్పిన కదా అకౌంట్ నెంబర్ అట్లాంటి వాటిని తీసుకుంటుంది. సపోర్ట్స్ వ్యాలిడేషన్ టు అవాయిడ్స్ ఎర్రర్స్ ఇన్ డేటా ఎంట్రీ. నీకు డేటా ఎంట్రీలో నీకు ఎర్రర్స్ని అవాయిడ్ చేసి వ్యాలిడేట్ చేసుకోవడానికి డేటాని హెల్ప్ చేస్తుంది అనమాట ఇండెక్సింగ్ అనేది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంది, సెన్స్ ప్రాసెస్డ్ డేటా అండ్ ఇమేజెస్ రిపోజిటరీస్ డివిజన్స్ టు ఫర్దర్ యూస్. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఏమంటారు, ఈ ఇమేజెస్ని రిప్రజెంటేషన్ మొత్తం ప్రాసెస్ చేసుకున్నావు, ఆ ప్రాసెస్ని నువ్వు ఫర్దర్ యూజ్ కోసం ఎక్స్పోర్ట్ చేసుకోవడం. అంటే ఏంది, నువ్వు తీసుకోవడం అంటే ఏంది, సెండ్ చేయడం. దాన్నే ఫర్దర్ యూజ్కి నువ్వు సెండ్ చేయడమే ఎక్స్పోర్ట్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఏందిరా అంటే బ్యాంక్స్ ఎక్స్ట్రాక్టెడ్ అకౌంట్ డీటెయిల్స్ క్యాన్ బి సెండ్ టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నీకు చెప్పిన చూడు, నువ్వు ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ తీసినావా, ఈ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ నువ్వు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించడం అనమాట. ఓకేనా. పంపించడమే నీకు ఎక్స్పోర్ట్. ఓకేనా. ఉన్నదాన్ని తీసుకొని నువ్వు పంపిస్తున్నావు, దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. నెక్స్ట్ మల్టీ ఏంది, డిలీట్స్ ఆర్ ఆర్కైవ్స్ బ్యాచెస్ ఆఫ్ డాక్యుమెంట్ దట్ హ్యావ్ బీన్ ప్రాసెస్డ్ అండ్ ఎక్స్పోర్టెడ్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే నీకు ప్రాసెస్ చేసిన వాటిని, ఎక్స్పోర్ట్ చేసిన డాక్యుమెంట్స్ని నువ్వు ఆర్కైవ్ అన్న చేయడం, డిలీట్ అన్న చేయడం. క్యాన్ బి కాన్ఫిగర్డ్ టు రిటర్న్ బ్యాకప్స్ ఇఫ్ నీడెడ్. ఇది ఏం చేస్తుందిరా అంటే మొత్తం డిలీట్ చేసేస్తుంది, సొల్లు లేకుండా డిలీట్ చేసేసి ఏం చేస్తుంది, నీకు ఒకవేళ బ్యాకప్ ఉంటే బ్యాకప్ని రీటైన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. అడిషనల్ ఫీచర్ ఏంద్రా అంటే డిస్పాచర్ ఫర్ గ్రేట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆటోమేషన్. Captiva uses dispatcher which enhances data capture accuracy and indexing efficiency. అంటే ఏంది, అడిషనల్ ఫీచర్ ఏంద్రా అంటే ఈ డిస్పాచర్ ఏంద్రా అంటే ఏం చేస్తుందా అంటే నీకు ఇప్పుడు చెప్పిన చూడు, స్కాన్ చేస్తావా, ఆ స్కాన్లో నీకు ఇండెక్సింగ్ అంటే ఏంది, నీకు ఉన్న డేటాని క్యాప్చర్ చేయడం. ఆ క్యాప్చర్ చేయడాన్ని నీకు హై అక్యురసీతోని క్యాప్చర్ చేస్తుందంట డిస్పాచర్ యూజ్ చేసుకుంటే అది. ఓకే. నెక్స్ట్ గూగుల్ చూద్దాం. గూగుల్ ఏం చేస్తుంది, ఓకేనా.
Google is a prominent cloud provider offering secure, scalable and user-friendly services. తెలిసిందే మనకి. మెనీ ఆఫ్ ఇట్స్ క్లౌడ్ టూల్స్ ఆర్ ఫ్రీ ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్. ఫ్రీ ఉంటాయి లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటాయి. ఓకేనా, సెక్యూర్ ఉంటాయి, స్కేలబుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. కేటరింగ్ టు వైడ్ రేంజ్ ఆఫ్ యూజర్స్. వైడ్ రేంజ్ ఆఫ్ యూజర్స్ వాడతారు. నేను వాడతాం, మీ తాత వాడతాడు, మా ముత్తాత కూడా వాడతాడు. ఓకేనా. నెక్స్ట్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏంది? గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ GCP enables developers to build, test and deploy applications on Google's robust infrastructure. ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్లో మనం ఏం చేయొచ్చు అంటే, డెవలపర్స్ ఏం చేయొచ్చు అంటే బిల్డ్ చేయొచ్చు, టెస్ట్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు. వీటిని వాళ్ళ అప్లికేషన్స్ని కొత్త అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు, బిల్డ్ చేసిన వాటిని టెస్ట్ చేసి డిప్లాయ్ చేయొచ్చు వాటిని. ఓకేనా. డిప్లాయ్ అంటే రన్ చేయొచ్చు. దేనిలా అంటే గూగుల్స్ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల. ఇట్స్ సర్వీసెస్ ఇంక్లూడ్ వర్చువల్ మెషిన్స్, డేటాబేసెస్ అండ్ డేటా అనలిటిక్స్. ఆ సర్వీసెస్లో ఏముంటాయి? గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందా అంటే వర్చువల్ మెషిన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, డేటా సెట్స్ని ప్రొవైడ్ చేస్తుంది, డేటా బేసిస్ని ప్రొవైడ్ చేస్తుంది, డేటా అనలిటిక్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అప్లికేషన్స్ హోస్టెడ్ ఆన్ GCP ఆటోమేటికలీ స్కేల్ టు హ్యాండిల్ హై ట్రాఫిక్. ఈ GCPలో అంటే ఏంది? క్లౌడ్ ప్లాట్ఫామ్లో మనము ఏవైతే అప్లికేషన్స్ని హోస్ట్ చేస్తామో అవి ఆటోమేటిక్గా హై ట్రాఫిక్ని హ్యాండిల్ చేయగలుగుతాయి, ఇంకా లో కాస్ట్ని రెడ్యూస్ కూడా చేయగలుగుతాయి అన్నమాట. ఓకేనా. ఇది క్లౌడ్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఏం చూద్దాం? నెక్స్ట్ క్లౌడ్ స్టోరేజ్ ఏంది? గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ప్రొవైడ్స్ హైలీ రిలయబుల్ అండ్ రిడెండెంట్ ఫైల్ స్టోరేజ్. ఇవి ఏం చేశారంటే హైలీ రిలయబుల్ ఇంకా రిడెండెంట్ ఫైల్ స్టోరేజ్ని మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. కీ ఫీచర్స్ ఏంద్రా అంటే రిడెండెన్సీ అండ్ టూల్స్. రిడెండెన్సీ అంటే ఏంద్రా అంటే డేటా ఈజ్ స్టోర్డ్ అక్రాస్ మల్టిపుల్ లొకేషన్స్ ఫర్ బెటర్ సెక్యూరిటీ అండ్ అవైలబిలిటీ. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటే దగ్గర నువ్వు మొత్తం నీ డబ్బులన్నీ పెట్టినావు అనుకో, ఒక దొంగ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడనే కొల్లగొట్టిననుకో మొత్తం డబ్బులన్నీ ఒకటేసారి నీవి క్యాన్సిల్ అయిపోతాయి, సెక్యూరిటీ తక్కువ ఉన్నట్టు. అదే నువ్వు నీ బెడ్రూమ్లో ఒకటి, మీ పిల్లల బెడ్రూమ్లో ఒకటి, మీ మమ్మీ వాళ్ళ బెడ్రూమ్లో ఒకటి, మూడు దగ్గర దాచిపెట్టినావు అనుకో, నీ బెడ్రూమ్లోకి వచ్చి దొంగ దొబ్బేసినా అని మిగతా రెండు దగ్గర ఉన్న డబ్బులు మాత్రం సేఫ్ ఉంటాయి కదా. నీకు 1/3 పోయినాయి, ఇప్పుడు మొత్తం పోలేవు. అట్లా అనమాట. సెక్యూరిటీ అనేది కొంచెం హై ఉంటుంది. మల్టిపుల్ దగ్గర నీకు స్టోరేజ్ అనేది చేస్తాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ టూల్స్ ఏంద్రా అంటే కమాండ్ లైన్ టూల్స్ లైక్ GS util ఫర్ మేనేజింగ్ స్టోరేజ్ ఎఫిషియెంట్లీ. కమాండ్ టూల్స్ లైక్ GS util అనేది వాడుతుంది. ఆ GS util వల్ల ఏంద్రా అంటే స్టోరేజ్ మనం ఎఫిషియెంట్లీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గూగుల్ క్లౌడ్ కనెక్ట్ అంటే ఏంద్రా అంటే ఇట్ ఇంటిగ్రేట్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ విత్ గూగుల్ డ్రైవ్. ఈ గూగుల్ డ్రైవ్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్తో ఇంటిగ్రేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందిరా అంటే రియల్ టైమ్ కొలాబరేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈజీ క్లౌడ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంద్రా అంటే ఇప్పుడు నీకు మైక్రోసాఫ్ట్లో నువ్వు ఒక డాక్యుమెంట్ టైప్ చేసి సేవ్ చేసినావు అనుకో, ఆన్ ద స్పాట్ నీకు గూగుల్ క్లౌడ్లో డ్రైవ్లో నీకు సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయినాక ఏం జరుగుతుంది? నువ్వు మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రా చేంజెస్ ఏమైనా చేసినావు అనుకో, డైరెక్ట్ గూగుల్ క్లౌడ్లోనే నీకు మళ్ళీ డైరెక్ట్ చేంజ్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ నువ్వు క్లౌడ్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే అనమాట, రియల్ టైం కొలాబరేషన్ అయిపోతుంది, నీకు ఈజీగా మేనేజ్మెంట్ అయిపోతుంది అనమాట. అదే చెప్తుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ గూగుల్ క్లౌడ్ ప్రింట్ అంటే ఏంది? గూగుల్ క్లౌడ్ ప్రింట్ అలౌస్ యూజర్స్ టు ప్రింట్ ఫ్రమ్ ఎనీ డివైస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. అంటే ఏంది? నీకు ఒక ప్రింటర్ ఒక డివైస్ కనెక్టెడ్ ఉందంటే, ఇంటర్నెట్ నీకు క్లౌడ్కి కనెక్టెడ్ ఉంటే చాలు, ఇంకా ఒక డివైస్ ఇంటర్నెట్కి కనెక్టెడ్ ఉంటే చాలు, నువ్వు ఏం చేయొచ్చు? ప్రింటింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇట్ సపోర్ట్స్ బోత్ క్లౌడ్ రెడీ ప్రింటర్స్ అండ్ ట్రెడిషనల్ ప్రింటర్స్ కనెక్టెడ్ వయా కంప్యూటర్. నీకు క్లౌడ్ రెడీ ప్రింటర్స్కేమో నీకు కంప్యూటర్ అవసరం లేదు, నువ్వు డైరెక్ట్ ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా పంపించిన మీ ఫ్రెండ్ నీకు డాక్యుమెంట్, నువ్వు డైరెక్ట్ ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. అదే నీకు ట్రెడిషనల్ ప్రింటర్స్ కనుక కంప్యూటర్ కావాలి, కంప్యూటర్తో నువ్వు ప్రింట్అవుట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా. ఓకే. నెక్స్ట్ గూగుల్ యాప్ ఇంజన్ ఏంది? Google App Engine is a PaaS platform service offering that simplifies web application and hosting. ఇక్కడ ఏంద్రా అంటే నీకు వెబ్ అప్లికేషన్ హోస్టింగ్ అనేది ఈజీ చేసేస్తుంది. ఓకేనా. ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ లైక్ జావా, PHP, పైథన్, జావా స్క్రిప్ట్ అవన్నీ నీకు సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ స్కేలింగ్ అంటే ఏంది? నీకు నీ అవసరాన్ని బట్టి డేటా అనేది స్కేల్ అవుతుంది, సర్వీస్ అనేది.
ఓకేనా. ఆటోమేటిక్ స్కేలింగ్ జరుగుతుంది. పే యాజ్ యూ గో మోడల్ అంటే ఏంది, నువ్వు ఏదైతే తీసుకున్నావో దానికే పే చేస్తావు. ఎక్కువ దానికి నీకు ముందే పే చేయని అవసరం లేదు, మొత్తం అయిపోయినాక కూడా పే చేయొద్దు. నువ్వు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు పే చేస్తావు, పే తీసుకుంటావు అట్లా అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఏంది షాప్కి పోయినాక నీ సామాన్లు తీసుకోగానే పే చేస్తావు అట్లా. నువ్వు మొత్తం సామాన్లు అయిపోయినాక పే చేయవు, ఒక నెల తర్వాత, లేకపోతే ముందే పే చేసి నెల మొత్తం సామాన్లు తీసుకోవు అట్లా. ఓకే, ఇది చేయడం వల్ల ఏంద్రా అంటే కాస్ట్ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకేనా. ఇగో ఇది ఏంద్రా అంటే క్లయింట్ కేపబిలిటీస్, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్, సపోర్ట్ సర్వీసెస్. ఇవన్నీ గూగుల్ వెబ్ టూల్ కిట్, ఇవన్నీ క్లయింట్ కేపబిలిటీస్. ఏమేం చేయొచ్చు, మ్యాషప్ ఎడిటర్, గూగుల్ గేర్స్, గూగుల్ గ్యాడ్జెట్స్, అదర్స్, ఇవన్నీ క్లౌడ్ క్యాపబిలిటీస్. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఏంద్రా అంటే గూగుల్ యాప్ ఇంజిన్, అందులో పైథాన్ అండ్ జాంగో ఇవన్నీ వాడుకోవచ్చు, స్కేలబుల్ రన్ టైం ఉంటుంది. నెక్స్ట్ సపోర్ట్ సర్వీసెస్ ఏంది, GAE డేటా స్టోర్, జీ డేటా, గూగుల్ అకౌంట్స్, సోషల్ గ్రాఫ్ API, అదర్స్, ఇవన్నీ సపోర్ట్ సర్వీసెస్. ఇందులో ఏం చేస్తుందిరా అంటే ఇవన్నీ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇంటిగ్రేట్ చేయడం వల్ల నీకు ప్రాపర్గా హెల్ప్ అయ్యి ఈజీగా నీకు వెబ్ అప్లికేషన్స్ అనేవి సింపుల్గా హోస్ట్ అయితే నీకు ప్రాపర్గా ప్లాట్ఫామ్ అనేది ఆఫర్ అవుతుంది అనమాట ఎవరికి, డెవలపర్స్కి. ఓకేనా. నెక్స్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ చూద్దాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏంది, AWS ఈజ్ అ మార్కెట్ లీడర్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రొవైడింగ్ ఎక్స్టెన్సివ్ సర్వీసెస్ ఫర్ కంప్యూటింగ్, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్. ఇక్కడ ఏం జరుగుతుందా అంటే నీకు ఎక్స్టెన్సివ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఏంద్రా అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, EC2 మెషిన్ ఇమేజెస్ని, ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ని చూసుకుంటుంది. ఇంకా సపోర్ట్ సర్వీసెస్ ఏంది, సింపుల్ స్టోరేజ్ సర్వీస్, సింపుల్ DB, క్లౌడ్ ఫ్రంట్, సింపుల్ క్యూ సర్వీస్, ఇవన్నీ సపోర్ట్ సర్వీసెస్. ఈ క్లౌడ్ సర్వీసెస్ని, సపోర్ట్ సర్వీసెస్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట AWS. ఓకే, ఫస్ట్ EC2 అంటే అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈ EC2 ఆఫర్స్ స్కేలబుల్ వర్చువల్ మెషిన్స్. మనకి ఏం ఆఫర్ ఇస్తుంది అంటే వర్చువల్ మెషిన్స్ని ఆఫర్ ఇస్తుంది. ఈ వర్చువల్ మెషిన్స్ని మనం స్కేలబుల్గా వాడుకోవచ్చు ఫర్ ఫ్లెక్సిబుల్ కంప్యూటింగ్ పవర్కి యూజ్ చేసుకోవడానికి వర్చువల్ మెషిన్స్ని స్కేలబుల్గా వాడుకోవచ్చు. స్కేలబుల్ వర్చువల్ మెషిన్స్ అంటే ఏంది, మనకు నచ్చినట్టు స్కేల్ చేసుకోవచ్చు దాన్ని. అంటే ఎక్కువ డేటాకి ఎక్కువ వాడుకోవచ్చు వర్చువల్ మెషిన్స్, తక్కువ కోసం తక్కువ వాడుకోవచ్చు అట్లా నీ డిమాండ్ని బట్టి. ఓకేనా. ఫీచర్స్ ఇంక్లూడ్ స్పాట్ ఇన్స్టెన్సెస్ ఫర్ కాస్ట్ సేవింగ్స్ అండ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ ఫర్ మేనేజింగ్ ట్రాఫిక్. స్పాట్ ఇన్స్టెన్సెస్ ఏం చేస్తుంది, కాస్ట్ సేవింగ్స్ కోసం వాడుకుంటాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంద్రా అంటే నీకు వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఒకరికి 2 పనులు చెప్పి ఒకరికి ఒక పని, ఇంకోని పడుకోబెడతావు అట్లా కాదు. అదే ముగ్గురికి ఒక్కొక్క పని చెప్పి చేపిస్తావు అట్లా. ఓకేనా, బ్యాలెన్సింగ్ వర్క్ ఇస్తావు. నెక్స్ట్ అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్, S3. అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఏంద్రా అంటే అది ఒక సెక్యూర్ స్కేలబుల్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ సొల్యూషన్ ఫర్ డేటా బ్యాకప్ అండ్ అనాలిటిక్స్. నువ్వు అనాలిటిక్స్కి, డేటా బ్యాకప్కి ఒక సెక్యూర్ ఇంకా స్కేలబుల్ ఆబ్జెక్ట్ని ప్రొవైడ్ చేస్తున్నావు, అదే S3. ఓకేనా, నువ్వు కాదు, అమెజాన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంక్లూడ్స్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్స్. అదేంద్రా అంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్స్ ఇంక్లూడ్ అవుతాయి, లైక్ రెడ్యూస్డ్ రిడెండెన్సీ స్టోరేజ్ అంటే ఆల్రెడీ చెప్పిన. రిడెండెన్సీ స్టోరేజ్ అంటే నీకు డిఫరెంట్ దగ్గర నీకు ప్రొవైడ్ చేస్తుంది ఫర్ నాన్ క్రిటికల్ డేటా. ఇది ఏంద్రా అంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకి. ఓకే, లైక్ రెడ్యూస్డ్ రిడెండెన్సీ స్టోరేజ్, ఇది అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్. నెక్స్ట్ అమెజాన్ సింపుల్ క్యూ సర్వీస్. సింపుల్ క్యూ సర్వీస్, SQS అంటే ఏం జరా అంటే ఇట్ ఈస్ అ రిలయబుల్ మెసేజ్ క్యూయింగ్ సర్వీస్ దట్ డికపుల్స్ కాంపోనెంట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. క్యూయింగ్ సర్వీస్ అంటే ఏంది, నీకు కొన్ని మెసేజెస్ అన్ని క్యూలో ఉంటాయి. ఎందుకు, ఆ క్యూలో ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ కావడానికి. ఓకేనా, ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇది వెళ్తుంది క్యూలో, ఇది ప్రాసెస్ అవుతుంది, దీని తర్వాత ఇది ప్రాసెస్ అవుతుంది, దీని తర్వాత ఇది ప్రాసెస్ అవుతుంది అనమాట. ఇది క్యూ సర్వీస్ అంటారు. ఓకేనా. ఎన్ష్యూర్ సీమ్లెస్ కమ్యూనికేషన్. ఇట్లా క్యూలో వెళ్తున్నావు, ఇప్పుడు నీకు ఓటింగ్ ఉందిరా, నువ్వు ఓటింగ్ చేస్తున్నావు. ఓకేనా, ఓటింగ్కి వెళ్ళినప్పుడు మీరు అందరు క్యూలో నించుంటారు. క్యూలో నించోవడం వల్ల ఏమవుతుంది, సీమ్లెస్గా నీకు ఓటింగ్ అనేది అయిపోతుంది, ఒకరి తర్వాత ఒకరు. అదే నీకు అందరు గుంపుగా రపరప వచ్చి నేనేస్తాను కొట్లాడుకోరు అనుకో, ఏమవుతుంది, ఎవరు వేయకుండా మొత్తం కొట్లాట అయిపోయి మొత్తం ఆగమాగం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే అనమాట. నీకు ఇట్లా క్యూయింగ్ సర్వీస్ చేయడం వల్ల మెసేజెస్కి నీకు సీమ్లెస్ కమ్యూనికేషన్ వచ్చేస్తుంది అప్లికేషన్ మాడ్యూల్స్కి. ఓకే, నెక్స్ట్
Microsoft's cloud offerings focus on enterprise integration and hybrid solutions. మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసే క్లౌడ్ ఆఫరింగ్స్ ఏంద్రా అంటే నీకు ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ అండ్ హైబ్రిడ్ సొల్యూషన్స్ మీద బేస్ అయి ఉంటాయి మెయిన్గా. ఓకేనా. అండ్ ఫస్ట్ ఏంద్రా అంటే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ప్రొవైడ్స్ వర్చువల్ మెషిన్స్, డేటాబేసెస్, ఏఐ టూల్స్ ఫర్ బిల్డింగ్ స్కేలబుల్ అప్లికేషన్స్. నీకు కొన్ని అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి డెవలపర్స్కి ఏం చేస్తుందిరా అంటే నీకు వర్చువల్ మెషిన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, డేటాబేసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. డేటాబేసెస్ ఎందుకు, నువ్వు డేటా తీసుకొని డేటాని ఎట్లా మోల్డ్ చేయడానికి, డేటాని ఏమంటారు రిఫర్ చేయడానికి డేటాబేసెస్, ఇంకా ఏఐ టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. వర్చువల్ మెషిన్స్, డేటాబేసెస్, ఏఐ టూల్స్ ఫర్ బిల్డింగ్ స్కేలబుల్ అప్లికేషన్స్ అజ్యూర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది సపోర్ట్స్ హైబ్రిడ్ క్లౌడ్ మోడల్స్. అజ్యూర్ అనేది హైబ్రిడ్ క్లౌడ్ మోడల్స్ని సపోర్ట్ చేస్తుంది టు కనెక్ట్ ఆన్ ప్రెమిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ద క్లౌడ్. ఎందుకు నీకు ఆన్ ద ప్రెమిస్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది ఆన్ ద ప్రెమిస్ అంటే ఏంది, ఆన్ సైట్ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ డిమాండ్ నీకు హైబ్రిడ్ క్లౌడ్ మోడల్స్ని ఆన్ డిమాండ్ నీకు ఆన్ ప్రెమిస్ అంటే ఏంది, ఆన్ సైట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంటిగ్రేట్ కావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. connects to on-site infrastructure and hybrid cloud models, supports hybrid cloud models. Okay, next చూద్దాం. నెక్స్ట్ ఏంద్రా అంటే మైక్రోసాఫ్ట్ అసెస్మెంట్ అండ్ ప్లానింగ్ టూల్ కిట్. మైక్రోసాఫ్ట్ అసెస్మెంట్ ప్లానింగ్ టూల్ కిట్ ఏంద్రా అంటే ఇట్ ఈస్ అ టూల్ ఫర్ ఎవాల్యుయేటింగ్ అప్లికేషన్స్ అండ్ సిస్టమ్స్ ఫర్ క్లౌడ్ మైగ్రేషన్. నువ్వు క్లౌడ్లో మైగ్రేట్ చేయడానికి నీకు కొన్ని అప్లికేషన్స్ని ఎవాల్యుయేట్ చేస్తుంది, సిస్టమ్స్ని, అప్లికేషన్స్ని ఎవాల్యుయేట్ చేసి ఏం చేస్తుంది, ఎందుకు ఎవాల్యుయేట్ చేస్తుందా అంటే ఫర్ క్లౌడ్ మైగ్రేషన్. ఓకేనా. ప్రొవైడ్స్ రెడీనెస్ రిపోర్ట్స్ అండ్ రికమెండేషన్స్ ఫర్ ట్రాన్సిషనింగ్ టు అజ్యూర్. అంటే ఏంది, ఇట్ ప్రొవైడ్స్ కొన్ని రిపోర్ట్స్ని తయారు చేసి ఇస్తుంది. ఆ రిపోర్ట్స్ వల్ల ఏంద్రా అంటే అండ్ రికమెండేషన్స్ని తయారు చేసి ఇస్తుంది. వాటి వల్ల నీకు అజ్యూర్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుందో నీకు రెడీగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. రిపోర్ట్స్ని ఫర్ ట్రాన్సిషనింగ్ టు అజ్యూర్. ఓకే, నీకు అజ్యూర్కి ట్రాన్సిషన్ కావడానికి ఓకేనా రెడీనెస్గా రిపోర్ట్స్ని, రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సింపుల్, అంతే గుర్తుంచుకో. అజ్యూర్గా ట్రాన్సిషన్ కావడానికి రిపోర్ట్స్ అండ్ రికమెండేషన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సింపుల్. నెక్స్ట్ షేర్ పాయింట్ అంటే ఏంది, మైక్రోసాఫ్ట్ అనేది కూడా ఆ కొలాబరేషన్ ప్లాట్ఫామ్ ఫర్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అండ్ వర్క్ ఫ్లో ఆటోమేషన్. ఇది ఏందిరా అంటే ఒక కొలాబరేషన్ ఆ ప్లాట్ఫామ్. ఈ షేర్ పాయింట్ పేర్లోనే ఉంది, నువ్వు షేర్ చేసుకోవచ్చు ఆ పాయింట్ని. ఓకేనా. కొలాబరేట్ కావడానికి షేర్ చేసుకోవచ్చు 3-4 కలిసి. అది షేర్ చేసుకోవడానికి దేనికి రా అంటే ఒక డాక్యుమెంట్ని మేనేజ్ చేసుకోవడానికి, ఇంకా వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేసుకోవడానికి, నువ్వు వర్క్ చేసుకోవడానికి. ఓకే, కొలాబరేషన్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేట్ సీమ్లెస్లీ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫర్ ఎంటర్ప్రైజ్ ప్రొడక్టివిటీ. ఎగ్జాంపుల్ చెప్తా. ఓకేనా. నీకు ఎగ్జాంపుల్ ఏందిరా అంటే సింపుల్గా నీకు పవర్ పాయింట్ ఉంది. నువ్వు పవర్ పాయింట్లో ఒకసారి నువ్వు ఆ పవర్ పాయింట్ లింక్ నీకు మీ ఫ్రెండ్స్కి ప్రొవైడ్ చేసినావు అనుకో, అక్కడ నువ్వు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏమంటారు పవర్ పాయింట్స్ని ఎడిట్ చేసుకొని కొలాబరేటివ్గా వర్క్ చేయొచ్చు. ఇది అట్లా అనమాట షేర్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఐబిఎంది చూద్దాం. ఐబిఎంది ఏంది. ఓకే, ఫస్ట్ ఐబిఎం ఆఫర్స్ సెక్యూర్ అండ్ స్కేలబుల్ క్లౌడ్ సొల్యూషన్స్ డిజైన్ ఫర్ ఎంటర్ప్రైజెస్. ఈ ఐబిఎం అనేది సెక్యూర్ అండ్ స్కేలబుల్ క్లౌడ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఓకేనా. ఇది చూసుకో, ఐబిఎం స్మార్ట్ క్లౌడ్ సర్వీసెస్. ఓకేనా. ఫౌండేషన్ ఏందిరా అంటే అప్లికేషన్ లైఫ్ స్కేల్, అప్లికేషన్ రీసోర్సెస్, అప్లికేషన్ ఎన్విరాన్మెంట్స్, అప్లికేషన్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేషన్, ఇవన్నీ ఫౌండేషన్ స్మార్ట్ క్లౌడ్కి. ఓకేనా. అదే స్మార్ట్ క్లౌడ్కి సర్వీసెస్ ఏం చేస్తుందిరా అంటే అప్లికేషన్ సర్వీసెస్, ఎంటర్ప్రైజ్ ప్లేస్. ఇది ఫర్ సొల్యూషన్స్ ఏంది, ఇది నువ్వేం లేదు, ఇవి కొంచెం చూసుకో ఇది దేనికి ఈ డయాగ్రామ్ రా అంటే దీనికి నువ్వు స్మార్ట్ క్లౌడ్కి డయాగ్రామ్ గీసుకో. ఓకేనా. ఫస్ట్ క్లౌడ్ మోడల్స్ ఏంది, ఇట్ సపోర్ట్స్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. నీకు పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏందో తెలుసు. పబ్లిక్ అంటే ఎవడన్నా వాడచ్చు, ప్రైవేట్ అంటే వాళ్ళే వాడుకుంటారు, హైబ్రిడ్ అంటే రెండింటిని కలిపి ఎందుకురా అంటే ఫర్ మోర్ ఎఫిషియన్సీ కోసం వాడతాం. ఇట్ ప్రొవైడ్స్ టూల్స్ లైక్ ఐబిఎం వర్క్లోడ్ డిప్లాయర్ లైక్ టూల్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తుంది. అది దేనికి వాడతాం రా అంటే ఫర్ బిల్డింగ్ ప్రైవేట్ క్లౌడ్స్ని బిల్డ్ చేయడానికి ఐబిఎం వర్క్లోడ్ డిప్లాయర్ని వాడతాం. ఓకేనా. ఇట్లాంటి టూల్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట క్లౌడ్ మోడల్స్. నెక్స్ట్ ఐబిఎం స్మార్ట్
స్మార్ట్ క్లౌడ్ అంటే ఏందిరా అంటే అయాస్, పాస్ అండ్ సాస్ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఓకేనా, మూడింటిని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమవుతుందిరా అంటే మూడింటిని ఇంటిగ్రేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ కిందకే మనకి ఆఫరింగ్ చేస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ బిజినెస్ ప్రాసెసెస్ యాజ్ అ సర్వీస్. బిజినెస్ ప్రాసెస్ అండ్ సర్వీస్ ఎందుకురా అంటే ఫర్ స్ట్రీమ్ లైనింగ్ ఎంటర్ప్రైజ్ వర్క్ ఫ్లో. ఓకేనా, ఎందుకురా అంటే నీకు ఒక ఎంటర్ప్రైజ్ వర్క్ ఫ్లోని అక్కడ ఆ ఎంటర్ప్రైజ్లో ఉన్న వర్కింగ్ని దాన్ని స్ట్రీమ్ లైన్ అంటే ఏంది, సీమ్లెస్గా అంటే ఏంది, ఈజీగా ఒక ఫ్లోలో పంపించేయడానికి నీకు ఇట్లాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది బిజినెస్ ప్రాసెస్ యాజ్ అ సర్వీస్. ఓకేనా, నెక్స్ట్ శాప్ ల్యాబ్స్. శాప్ ల్యాబ్స్ అంటే ఏంది, ఓకేనా, శాప్ ల్యాబ్స్ అంటే ఏందిరా అంటే శాప్ ల్యాబ్స్ స్పెషలైజెస్ ఇన్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అండ్ క్లౌడ్ బేస్డ్ బిజినెస్ సొల్యూషన్స్. ఇది శాప్ ల్యాబ్స్ దేనికి రా అంటే ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్కి, బిజినెస్ సొల్యూషన్స్కి ఫేమస్. అది స్పెషలైజేషన్ అందులో చేసింది బిజినెస్ ఎంటర్ప్రైజ్కి. ఓకేనా, అందులో ఫస్ట్ది ఏందిరా అంటే SAP HANA క్లౌడ్ ప్లాట్ఫామ్. SAP HANA క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఇట్ ఈస్ అ పాస్ సొల్యూషన్. అంటే ఏంది, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. మనకు ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తుంది సర్వీస్ లాగా ఫర్ బిల్డింగ్ రియల్ టైమ్ డేటా డ్రివెన్ అప్లికేషన్స్. అది ప్లాట్ఫామ్ని ఎట్లా ఎవరికి డెవలపర్స్కి ప్రొవైడ్ చేస్తుంది, దేనికి రా అంటే రియల్ టైమ్ డేటా డ్రివెన్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి. ఓకేనా, ఇట్ ఆఫర్స్ సీమ్లెస్ ఇంటిగ్రేషన్స్ విత్ SAP అండ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. ఈ SAPకి మనకి సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్కి కూడా సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి కాదు, SAPకి ఇంకా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్కి సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ SAP సాఫ్ట్వేర్ ఉంది కదా, ఈ SAP సాఫ్ట్వేర్కి ఇంకేమైనా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని వాడాలనుకుంటే లైక్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే గూగుల్ సర్వీసెస్ కానీ అట్లాంటి సర్వీసెస్ సాఫ్ట్వేర్స్ని కూడా నువ్వు ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట SAP HANA క్లౌడ్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ వర్చువలైజేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై SAP. ఇదేంద్రా అంటే వర్చువలైజ్ చేస్తుంది దేన్ని, సర్వీసెస్ని. ఎట్లా, ఎన్హాన్సెస్ రిసోర్స్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూసెస్ కాస్ట్ బై వర్చువలైజేషన్ ఈఆర్పి సిస్టమ్స్. అంటే ఏంది, నీకు ఈఆర్పి సిస్టమ్స్ని వర్చువలైజ్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుంది, దానివల్ల రీసోర్స్ ఎఫిషియన్సీ తగ్గుతుంది, రీసోర్సెస్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎందుకంటే రీసోర్సెస్ని నువ్వు షేర్ చేసుకుంటున్నావు కాబట్టి. కాస్ట్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే నీకు ఫిజికల్గా చేసినావు అనుకో కాస్ట్ అనేది పెరుగుతుంది, ఫిజికల్ కాస్ట్ అనేవి పడతాయి. నీకు అదే సాఫ్ట్వేర్లో చేసినావు అనుకో అంటే ఏంది, వర్చువల్గా చేసేస్తే నీకు కాస్ట్ అనేది ఆఫ్ కోర్స్ తక్కువ పడుతుంది. అది ఓకేనా. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ అంటే ఏంది, ఫస్ట్ సేల్స్ ఫోర్స్ ఎక్సెల్స్ ఇన్ సాస్ సొల్యూషన్స్. సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేయడంలో సేల్స్ ఫోర్స్ అనేది తోపు అనమాట. ఓకేనా, ఫర్ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్కి సాస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సేల్స్ క్లౌడ్. ఫస్ట్ సేల్స్ క్లౌడ్ అంటే ఏంది, సేల్స్ క్లౌడ్ ఈజ్ అ కాంప్రిహెన్సివ్ CRM ప్లాట్ఫామ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ CRM ప్లాట్ఫామ్ డిజైన్ టు మేనేజ్ ద ఎంటైర్ సేల్స్ ప్రాసెస్ ఎఫిషియెంట్లీ. నీకు మొత్తం సేల్స్ ప్రాసెస్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడానికి CRM ప్లాట్ఫామ్ సేల్స్ క్లౌడ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఈజ్ అ కాంప్రిహెన్సివ్ CRM ప్లాట్ఫామ్ డిజైన్ టు మేనేజ్ ఎంటైర్ సేల్స్ ప్రాసెస్ ఎఫిషియెంట్లీ. ఓకేనా, సేల్స్ క్లౌడ్ ఎందుకు వాడతావు, సేల్స్ ప్రాసెస్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడానికి. దాని కోర్ ఫీచర్స్ ఏంది, మేనేజెస్ లీడ్స్, అకౌంట్స్, కాంటాక్ట్స్ అండ్ ఆపర్చునిటీస్. ఇది ఏం చేస్తుంది అంటే లీడ్స్ని, అకౌంట్స్ని, కాంటాక్ట్స్ని, ఆపర్చునిటీస్ని మేనేజ్ చేస్తుంది. ట్రాక్స్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ సేల్స్ యాక్టివిటీస్ ఇన్ రియల్ టైం. నీకు కస్టమర్తో ఉన్న ఇంటరాక్షన్స్, నీకు సేల్స్ ఎట్లయితున్నాయి, మంచి సేల్స్ అవుతున్నాయా, తక్కువ సేల్స్ అవుతున్నాయా, అవన్నిటిని రియల్ టైంలో నీకు ట్రాక్ చేస్తుంది. ప్రొవైడ్స్ ఫోర్కాస్టింగ్ టూల్స్ అంటే ఏంది, నీకు ఆ సేల్స్ వల్ల ఇది కూడా మొత్తం బిజినెస్. నీకు సేల్స్ ఎక్కువ అయినాయి అనుకో, ఆ సేల్స్ ఎట్లయితున్నాయి, ఆ సేల్స్ ఎక్కువ అయితే నీకు ఎంత రెవెన్యూ వస్తాయి, నీకు ప్రస్తుతానికి అవుతున్న సేల్స్ వల్ల ఎంత రెవెన్యూ వస్తుంది, అదంతా నీకు ఫోర్కాస్ట్ చేస్తుంది. అంటే ఏంది, ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ ఎనేబుల్స్ సేల్స్ టీమ్స్ టు ఎంగేజ్ విత్ కస్టమర్స్ ఎఫెక్టివ్లీ. ఈ సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ ఏం చేస్తుందా అంటే సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ ఎనేబుల్స్ సేల్స్ టీమ్స్ టు ఎంగేజ్ విత్ కస్టమర్స్ ఎఫెక్టివ్లీ. ఈ సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ ఏంది, సేల్స్ టీమ్స్ని కస్టమర్స్తోని ఎఫెక్టివ్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, నీకు మెక్డొనాల్డ్స్ లేకపోతే KFC ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తారా అంటే ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నిట్లలో వాడతారు. ఎందుకురా వాళ్ళు మెయింటైన్ చేస్తారు అకౌంట్స్, ఎందుకురా సోషల్ మీడియాలో అంటే నీకు కస్టమర్స్తోని ఏమంటారు
కస్టమర్స్తోని ర్యాపో ఉండడానికి. ఎందుకు ర్యాపో అంటే బేసిక్గా వాళ్ళతో ఇంటరాక్ట్ కావడానికి. ఓకేనా, కస్టమర్స్తో ఇంటరాక్ట్ కావడానికి, వాళ్ళ సేల్స్ని చూసుకోవడానికి, వాళ్ళు యాడ్స్ పెట్టుకోవడానికి. ఇదే సొల్లు ఇంకా ఎందుకు వాడతారు, సోషల్ మీడియా తెలుసు కదా, దానికి వాడతారు అనమాట. సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కొలాబరేషన్ టూల్స్ ఏంటిది సేల్స్ క్లౌడ్స్లో? చాటర్, సేల్స్ ఫోర్స్ కొలాబరేషన్ టూల్. చాటర్ అనేది సేల్స్ ఫోర్స్ యొక్క కొలాబరేషన్ టూల్ అంట. ఆ చాటర్ అనేది ఏం చేస్తుంది, అలౌస్ టీమ్ మెంబర్స్ టు షేర్ అప్డేట్స్, ఫైల్స్ అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. అది అప్డేట్స్ షేర్ చేయనిస్తుంది, ఫైల్స్ షేర్ చేయనిస్తుంది, కస్టమర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయనిస్తుంది. ఓకేనా, ఎవరితో రా అంటే కొలాబరేషన్ బిట్వీన్ సేల్స్ ఆ సిస్టమ్స్ని కొలాబరేట్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది అనమాట. ఓకేనా, టీమ్స్ క్యాన్ వర్క్ టుగెదర్ సీమ్లెస్లీ. టీమ్స్ని కొలాబరేషన్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తుంది, సీమ్లెస్గా వర్క్ చేయొచ్చు టీమ్స్. ఆ వర్క్ చేయడం వల్ల ఇంప్రూవ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, డెసిషన్ మేకింగ్. ఆ వర్కింగ్ చేయడం వల్ల నీకు సీమ్లెస్గా వర్క్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఇంప్రూవ్ అయినాక నీకు ప్రాపర్ డెసిషన్ మేకింగ్ అనేది కూడా వస్తుంది అనమాట టీమ్స్కి. ఇందుకనే మనం సేల్స్ క్లౌడ్ వాడతారు. నెక్స్ట్ సర్వీస్ క్లౌడ్ ఏంది? సర్వీస్ క్లౌడ్ ఈజ్ అ కస్టమర్ సర్వీస్ ప్లాట్ఫామ్ ఫోకస్డ్ ఆన్ డెలివరింగ్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీసెస్. నీకు ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి నువ్వు సర్వీస్ క్లౌడ్ వాడతాం. ఓకేనా, దీని కోర్ ఫీచర్స్ ఏంది? కేస్ మేనేజ్మెంట్ టూల్స్ హెల్ప్ ట్రాక్ అండ్ రిజాల్వ్ కస్టమర్ ఎఫిషియెంట్లీ. ఎగ్జాంపుల్ చెప్తా నీకు ఏదన్నా ప్రాబ్లం ఉందనుకో, నీకు ఫోన్ చేసి నువ్వు కస్టమర్ సర్వీస్తో మాట్లాడుతావు కదా, ఇది నాకు ప్రాబ్లం వచ్చి నాకు హెల్ప్ చేయండి అని చెప్పి, వాళ్ళు ఆ కస్టమర్ సర్వీసెస్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఇది కస్టమర్ కేస్ మేనేజ్మెంట్ టూల్స్ అనేవి వాడతాయి అనమాట సర్వీస్ క్లౌడ్. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏందిరా అంటే, నీ స్విగ్గీలో నీకు ఒక ఆర్డర్ మంచిగా రాలేదనుకో, నువ్వు ఫోన్ చేసి రీఫండ్ అడుగుతావు. నీకు తెలుసు స్కామ్ చేస్తావు నువ్వు బేసిక్గా. అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. provides a knowledge base where customer support agents can find solutions. అంటే ఏంది, ఇది ఏం చేస్తుందిరా అంటే ఒక నాలెడ్జ్ బేస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ నాలెడ్జ్ బేస్ వల్ల ఏమవుతుందిరా అంటే, కస్టమర్స్ అనేటోళ్ళు వేర్ కస్టమర్స్ అండ్ సపోర్ట్ ఏజెంట్స్ క్యాన్ ఫైండ్ సొల్యూషన్స్. నీకు ఆ కస్టమర్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఫైండ్ చేయగలుగుతారు అనమాట సపోర్ట్ ఏజెంట్స్ అంటే ఏంది, ఎవడైతే నీ ఫోన్లో మాట్లాడుతారో చూసినావో వాళ్ళు సపోర్ట్ ఏజెంట్స్, నీకు సొల్యూషన్ కనుక్కోవడానికి హెల్ప్ చేస్తారు. ఇంటిగ్రేట్స్ విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇది కూడా ఇక్కడ ఉన్న పదే. ఓకేనా, ఫర్ కస్టమర్ సపోర్ట్. నెక్స్ట్ ఏంద్రా అంటే మల్టీ ఛానల్ సపోర్ట్ ఏంది సర్వీస్ క్లౌడ్లో? మల్టీ ఛానల్ సపోర్ట్ ఏంద్రా అంటే ఇట్ ఎనేబుల్స్ కమ్యూనికేషన్ వయా ఈమెయిల్, ఫోన్, చాట్ అండ్ సోషల్ మీడియా. ఓకేనా, నీకు మల్టిపుల్ ఛానల్స్ ద్వారా నీకు సపోర్ట్ అనేది నువ్వు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎన్షూర్స్ దట్ కస్టమర్స్ క్యాన్ సపోర్ట్ ఏజెంట్స్ కనెక్ట్ త్రూ దర్ ప్రిఫర్డ్ ఛానల్. వాళ్ళకి నచ్చిన దాంట్లోకి వెళ్ళి, ఈమెయిల్ అన్నా సరే, ఫోన్ అన్నకి వెళ్ళి, ఎన్నికల్లి ఉంటే అందులోకి వెళ్ళి సపోర్ట్ కోసం ఎక్స్టెండ్ కావచ్చు. ఓకేనా, నెక్స్ట్ మార్కెటింగ్ క్లౌడ్ ఈజ్ అ డిజైన్ టు ఆటోమేట్ అండ్ పర్సనలైజ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్. నువ్వు క్యాంపెయిన్స్ని మార్కెట్ చేసుకోవడానికి నీకు మార్కెటింగ్ క్లౌడ్ వాడతావు. ఓకేనా, నెక్స్ట్ దీని కోర్ ఫీచర్స్ ఏంది? ఈమెయిల్ అండ్ మొబైల్ మార్కెటింగ్ టూల్స్ అలౌ బిజినెస్ టు కనెక్ట్ విత్ కస్టమర్స్. ఎగ్జాంపుల్ ఏందిరా అంటే, నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి కూడా యాడ్స్ ఇస్తారు కదా నీకు. ఎగ్జాంపుల్ ఏందిరా అంటే, ఇప్పుడు నీకు ఫర్ సపోజ్ నువ్వు పాలసీ బజార్ అన్నా, లేకపోతే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసినావు కొత్తగా, డౌన్లోడ్ చేస్తే నీకు లింక్డ్ఇన్ రాదు, కానీ ఇక నువ్వు పాలసీ బజారో ఇట్లా ఏదైనా ఫైనాన్షియల్ యాప్ డౌన్లోడ్ చేసినావు, వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ 1-2 డేస్లో నీకు ఫోన్ చేసి ఏం చెప్తారు, నీకు మీరు ఈ పాలసీ తీసుకుంటారా, ఆ పాలసీ తీసుకుంటారా, అవన్నీ మనకు చెప్తారనమాట, అడుగుతారు. కస్టమర్స్తో కనెక్ట్ అవుతారు, ఈమెయిల్తోనన్నా, ఫోన్తోనన్నా. నెక్స్ట్ ప్రొవైడ్స్ అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్ టు మెజర్ క్యాంపెయిన్ ఎఫెక్టివ్నెస్. వీళ్ళు ఏం చేస్తారా అంటే అనలిటిక్స్ ఇంకా ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తారు. దేనికి? క్యాంపెయిన్ని ఎఫెక్టివ్గా మెజర్ చేయడానికి. ఓకేనా, క్యాంపెయిన్ అంటే ఏంది? మార్కెటింగ్ క్యాంపెయిన్. నీకు మార్కెటింగ్ అనేది ప్రాపర్గా వెళ్తుందా లేదా దాన్ని మెజర్ చేయడానికి అనలిటిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ క్యాపబిలిటీస్ ఎనేబుల్ బిజినెస్ టు ఎంగేజ్ కస్టమర్స్ అక్రాస్ ప్లాట్ఫామ్స్. నువ్వు సోషల్ మీడియాలో యాడ్స్ కూడా వేసుకుంటావు నువ్వు. ఓకేనా, అది. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ఎక్స్చేంజ్, సేల్స్ ఫోర్స్ యాప్ ఎక్స్చేంజ్ ఏంటంటే, యాప్ ఎక్స్చేంజ్ ఇస్ అన్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫర్ సేల్స్ ఫోర్స్ యూజర్స్ టు యాక్సెస్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్. ఈ సేల్స్ ఫోర్స్ యాప్ ఎక్స్చేంజ్ యూజ్ చేసుకొని నువ్వు ఏం చేయొచ్చురా అంటే,
అదేంద్రా అంటే యాప్స్ ఎక్స్చేంజ్ అనేది ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫర్ సేల్స్ ఫోర్స్. నీకు సేల్స్ ఫోర్స్ ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. ఫస్ట్ ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. అది ఆన్లైన్లో ఒక మార్కెట్ ప్లేస్. అక్కడ ఏం చేసుకోవచ్చురా అంటే అది ఎవరి కోసం, సేల్స్ ఫోర్స్ యూజర్స్ కోసం. సేల్స్ ఫోర్స్లో యూజర్స్ ఉంటారు కదా, ఎవరైతే యూజర్స్ సేల్స్ ఫోర్స్ వాడతారో వాళ్ళ కోసం ఈ యాప్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. దేనికి రా అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని నువ్వు యాక్సెస్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ చెప్తా నీకు, ఓకేనా. యాప్ ఎక్స్చేంజ్ అనేది ఏంది, ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. ఆ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ యాప్స్ ఎక్స్చేంజ్ యూజ్ చేసుకొని ఏం చేస్తారా అంటే కొంతమంది సేల్స్ ఫోర్స్ యూజర్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకుంటారు. అంటే ఏంది, యూజ్ చేసుకొని నీకు మైక్రోసాఫ్ట్వి కానీ లేకపోతే గూగుల్ని కానీ యాక్సెస్ చేసుకోగలుగుతారు వాళ్ళు యాప్ ఎక్స్చేంజ్తో. అది ఓకేనా. అది ఏం చేస్తుంది, ఇట్ ఆఫర్స్ థౌజండ్స్ ఆఫ్ యాప్స్ దట్ ఎక్స్చేంజ్ సేల్ ఫోర్స్ ఫంక్షనాలిటీ. అది ఏం చేస్తుంది అంటే థౌజండ్స్ ఆఫ్ యాప్స్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఈ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ సేల్స్ ఫోర్స్ యొక్క ఫంక్షనాలిటీ అంటే ఏంది, దాని యూజ్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా. నువ్వు ఇష్టం వచ్చిన యాప్స్ని నువ్వు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని ఏమంటారు యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ మైక్రోసాఫ్ట్వి కానీ గూగుల్వి కానీ లేకపోతే అమెజాన్వి కానీ ఏమన్నా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా వీటితోని. ఓకేనా. ఇట్ ఇంక్లూడ్స్ టూల్స్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ హెల్త్ కేర్, ఫైనాన్స్ అండ్ రీటైల్. ఇక్కడ ఏందిరా అంటే వేరియస్ టూల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ప్రతి ఒక్క వేరియస్ టూల్స్ ఉంటాయి. లైక్ హెల్త్ కేర్స్కి కొన్ని టూల్స్, ఫైనాన్స్కి కొన్ని టూల్స్, రీటైల్కి ఇంకొన్ని టూల్స్ అట్లా. ఓకేనా. సేల్స్ ఫోర్స్ ఐన్స్టైన్ ఏం చేస్తుంది, సేల్స్ ఫోర్ ఐన్స్టైన్ బ్రింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు సేల్స్ ఫోర్ ప్లాట్ఫామ్స్. ఐన్స్టైన్ పేర్లోనే ఏముంది, వాడు తోపు అంటే ఏంది, వాడు చాలా తెలివైనోడు ఐన్స్టైన్. సేల్స్ ఫోర్ ఐన్స్టైన్. ఆ తెలివైనోడు ఏం చేస్తాడు, వాడు ఎక్కువ పని పెట్టుకోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పని కానిచ్చేస్తాడు. నువ్వు ఇప్పుడు నువ్వు ఏం చేస్తాం, మనకి మన క్వశ్చన్ వచ్చిందనుకో బుక్కులు పోయి మొత్తం వెతికి రాయాలంటే మనకి ఒళ్ళు బద్ధకం. కాకపోతే మనకు తెలివి ఉంది కాబట్టి ఏం చేస్తాం, చాట్ జీపీటీ ఓపెన్ చేసి అలా కొడతాం, ఏఐ యూజ్ చేసి కొడతాం. ఇది కూడా అంతే. అది వాడు ఐన్స్టైన్ కాబట్టి ఏం చేస్తుండు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్స్తో కలుపుతుండు. అప్పుడు ఏమవుతుంది, దాని కోర్ ఫీచర్స్ ఏంది, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ టు యాంటిసిపేట్ కస్టమర్ నీడ్స్. ఆ ఏఐ మోడల్స్ని యూజ్ చేసుకొని ప్రెడిక్షన్స్ వేసుకుంటాం. అనాలిసిస్ ఏఐలో ఏం వాడతాం, ప్రాబిలిటీ వాడతాం, ప్రెడిక్టివ్ అనాలిసిస్ వాడతాం, ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ వేసుకుంటాం. దేనికి రా అంటే కస్టమర్కి ఇది కావచ్చేమో లేకపోతే కస్టమర్కి ఇది కావచ్చేమో అని మనం అనలిటిక్స్ వేసుకొని యాంటిసిపేట్ చేసుకుంటాం కస్టమర్ నీడ్స్ని. నెక్స్ట్ ఆటోమేటెడ్ డేటా అనాలిసిస్ టు అన్కవర్ ట్రెండ్స్ అండ్ ఇన్సైట్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయి, ఓకేనా, ఆ ట్రెండ్స్ వల్ల ఇన్సైట్స్ ఏమేమి తీసుకోవచ్చు, కస్టమర్ ఇన్సైట్స్, అవన్నిటిని మనము ఆటోమేటెడ్ డేటా అనాలిసిస్ చేస్తాం. ఆటోమేటెడ్ డేటా అనాలిసిస్ దేనితో చేస్తాం, ఏఐతో చేస్తాం. నెక్స్ట్ రికమెండేషన్స్ ఫర్ నెక్స్ట్ బెస్ట్ యాక్షన్స్ టు ఇంప్రూవ్ కస్టమర్ ఎంగేజ్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనం రికమెండేషన్స్ తీసుకుంటాం. దేనికి, నెక్స్ట్ ఏ యాక్షన్స్ తీసుకుంటే బెటర్, మన కస్టమర్స్కి ఏ యాక్షన్స్ తీసుకుంటే నచ్చుతుంది, అదంతా మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం ఏఐతోని. ఓకేనా. గుర్తుంచుకో, ఐన్స్టైన్ తెలివైనడు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతుండు అది. ఓకే. నెక్స్ట్ బ్యాక్ స్పేస్ ఏంది, బ్యాక్ స్పేస్ అంటే ఏంది, ఈ బ్యాక్ స్పేస్ స్పెషలైజెస్ ఇన్ మేనేజింగ్ క్లౌడ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ చెప్తాను నీకు. స్పెషలైజెస్ ఇన్ మేనేజింగ్ క్లౌడ్ సర్వీసెస్. ఈ బ్యాక్ స్పేస్ అంటున్నాను, ర్యాక్ స్పేస్ ఇది. ఓకేనా. ర్యాక్ స్పేస్ అంటే ఏంది, ఇట్ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ మేనేజింగ్ క్లౌడ్ సర్వీసెస్ అంటే మనకు తెలుసు ఇవన్నీ క్లౌడ్ సర్వీసెస్. ఈ క్లౌడ్ సర్వీసెస్ని మేనేజ్ చేయడానికి ఎస్పెషల్గా హెల్ప్ అవుతుంది అనమాట ర్యాక్ స్పేస్. ఏంది, క్లౌడ్ సర్వీసెస్ ఫర్ కంప్యూటేషన్కి క్లౌడ్ సర్వీసెస్ వాడతాం, సెక్యూర్ స్టోరేజ్కి క్లౌడ్ ఫైల్స్ వాడతాం, వెబ్ హోస్టింగ్కి క్లౌడ్ సైట్స్ వాడతాం. ఓకేనా. గుర్తుంచుకో నువ్వు సింపుల్గా గుర్తుంచుకో, సర్వర్స్ ఫర్ కంప్యూటేషన్, ఫైల్స్ ఫర్ స్టోరేజ్, సైట్స్ ఫర్ హోస్టింగ్. ఓకేనా. నీకు ఇంకా మంచిగా గుర్తు చేస్తా, నీకు గుర్తుండేటట్టు చెప్తా. నువ్వు ఒక క్యాల్కులేషన్స్ కంప్యూటేషన్స్ చేయడానికి దేని వాడతావు, నీకు సర్వర్స్ వాడతావు, అందుకని క్లౌడ్ సర్వర్స్. ఓకే. అందుకని క్లౌడ్ సర్వర్స్ వచ్చింది నీకు. ఓకేనా. నువ్వు కంప్యూటేషన్స్ చేస్తున్నావు కాబట్టి నీకు సర్వర్స్ కావాలి, క్లౌడ్ సర్వర్స్ వచ్చింది. నెక్స్ట్ స్టోరేజ్ చేయడానికి ఏం వాడతావు, ఫైల్స్ వాడతావు. అవునా, నువ్వు ఫైల్స్లోనే స్టోరేజ్ చేస్తావు కంప్యూటర్లో, అందుకని ఏం వాడుతావు, క్లౌడ్ ఫైల్స్ వాడుతున్నావు ఫర్ సెక్యూర్ స్టోరేజ్. ఓకేనా. డన్. నెక్స్ట్
నెక్స్ట్ ఏంది క్లౌడ్ సైట్స్ ఏంది, నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు వెబ్సైట్స్ ఉన్నాయి, వెబ్లో నువ్వు ఓపెన్ చేసినావు, నీకు ఒక ఆర్టికల్ అనేది చదవాలనుకున్నావు, అవన్నీ ఏడు ఉంటాయి నీకు వెబ్సైట్స్లో ఉంటాయి. వెబ్సైట్స్లో ఉన్నప్పుడు ఏంది, ఇగో ఇది కూడా అంతే, క్లౌడ్ సైట్స్ వెబ్ హోస్టింగ్ అట్లా. ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, అయిపోయింది. క్లౌడ్ సర్వర్స్ కంప్యూటేషన్, ఫైల్స్ ఫర్ స్టోరేజ్, సైట్స్ ఫర్ హోస్టింగ్. నెక్స్ట్ విఎంవేర్ ఈజ్ నోన్ ఫర్ వర్చువలైజేషన్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ సొల్యూషన్స్. ఇది ఏం చేస్తుందిరా అంటే వర్చువలైజేషన్కి ఇంకా హైబ్రిడ్ క్లౌడ్ సొల్యూషన్స్కి విఎంవేర్ అనేది పాపులర్ అనమాట. ఇట్స్ కీ ఆఫరింగ్స్ ఇంక్లూడ్ వీస్ఫియర్ అండ్ వీక్లౌడ్ డైరెక్టర్. వీస్ఫియర్ దేనికి, వీస్ఫియర్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ మేనేజింగ్ వర్చువల్ రీసోర్సెస్. నువ్వు వర్చువల్ రీసోర్సెస్ లైక్ స్టోరేజ్ లేకపోతే ఇంకేమైనా సరే అట్లా వర్చువల్గా రీసోర్సెస్ని మేనేజ్ చేయడానికి నువ్వు వీస్ఫియర్ అనేది వాడతావు విఎంవేర్లో. ఓకేనా. అదే టూల్స్ ఫర్ బిల్డింగ్ ప్రైవేట్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్స్ అంటే ఏంది, నీకు ప్రైవేట్గా కొన్ని క్లౌడ్స్ కావాలంటే వాటిని బిల్డ్ చేసుకోవడం, లేకపోతే హైబ్రిడ్గా పబ్లిక్ అండ్ ప్రైవేట్ని కలిపి నువ్వు హైబ్రిడ్ క్లౌడ్స్ని బిల్డ్ చేసుకోవాలంటే నువ్వు ఏం వాడతావు, వీ క్లౌడ్ డైరెక్టర్ వాడతావు. అది ఓకేనా, అది విఎంవేర్. నెక్స్ట్ మంజ్రా సాఫ్ట్ అంటే ఏంది, మంజ్రా సాఫ్ట్స్ అనేక ప్లాట్ఫామ్. మంజ్రా సాఫ్ట్ అనేది ఒక అనేక ప్లాట్ఫామ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ అనేక ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది అంటే ఇట్ సింప్లిఫైస్ క్లౌడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. నీకు క్లౌడ్లో అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడానికి అనేక ప్లాట్ఫామ్ అనేది చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే అది ఆ ప్రాసెస్ని సింప్లిఫై చేస్తుంది, నీకు ఈజీగా చేసేస్తుంది ప్రాసెస్ని. అది అనేక ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది, it supports multiple programming models such as task based and thread based models. థ్రెడ్ బేస్డ్ అంటే నీకు తెలుసు కదా, టాస్క్ని బట్టి చేస్తుంది. థ్రెడ్ అంటే నీకు థ్రెడ్స్ లాగా డివైడ్ చేసుకుంటుంది, టాస్క్ని మొత్తం డివైడ్ చేసుకొని అన్నీ ఒకటేసారి చేస్తుంది అనమాట. టాస్క్ని మళ్ళీ సైమల్టేనియస్గా నీకు టాస్క్ని థ్రెడ్స్ లాగా డివైడ్ చేసుకొని చేస్తుంది. అదే టాస్క్ బేస్డ్, థ్రెడ్ బేస్డ్. ఇది ఇట్లాంటి మోడల్స్ అన్నిటిని నీకు ప్రోగ్రామింగ్ మోడల్స్ని సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ మోడల్స్. ఇట్లాంటి మోడల్స్ అన్నిటిని నీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. టాస్క్ని సపోర్ట్ చేస్తుంది, థ్రెడ్ని సపోర్ట్ చేస్తుంది. అది నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ టూల్స్ ఫర్ డైనమిక్ రీసోర్స్ అలొకేషన్. ఇది ఏం చేస్తుంది, డైనమిక్ రీసోర్స్ అలొకేషన్కి నీకు టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్కి కూడా నీకు టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట అనేక ప్లాట్ఫామ్. అందుకని నీకు ఏమైతే అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఈజీ అయిపోతుంది. ఎందుకు, నీకు టాస్క్ బేస్డ్, థ్రెడ్ బేస్డ్ మోడల్స్ వచ్చేసినాయి, నీకు ఏమైంది, డైనమిక్ రీసోర్స్ అలొకేషన్ ఈజీ అయిపోయింది. ఓకేనా. క్వాలిటీ అష్యూరెన్స్ వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది, నీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఈజీ అయిపోతుంది. ఇది మంజ్రా సాఫ్ట్వేర్ అనేక ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఈ మొత్తం సమ్మరీ ఏందో చూద్దాం ఈ చాప్టర్లో. ఓకేనా. సమ్మరీ ఏంది, ఇన్ దిస్ చాప్టర్ వి డిస్కస్ వేరియస్ కంపెనీస్ దట్ సపోర్ట్ ఏంటిది సిఎస్పీస్ చూసినాం, క్లౌడ్ సర్వీస్ ఏవే ప్రొవైడ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఫీచర్స్ అసైన్డ్ ఇన్ దిస్ కంపెనీస్, ఫ్యూస్ ఆఫ్ ది సర్వీసెస్ లైక్ గూగుల్ డాక్స్, గూగుల్ క్లౌడ్ ప్రింట్ ఆర్ ఫ్రీ, వెరస్ ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అనేవి ఫ్రీ కాదు, ప్రొప్రైటరీ. అంటే ఏంది, డబ్బులు కట్టి తీసుకోవాలి. బేస్డ్ ఆన్ specific requirements. Based on specific requirements, the user has to make trade-off between open source and coded source. నీకు క్లోజ్ సోర్స్, ఓపెన్ సోర్స్ మీద నువ్వు ట్రేడ్ ఆఫ్ అనేది చేసుకోవాలి నీకు రిక్వైర్మెంట్స్ని బట్టి. అండ్ అటెంప్ట్ హ్యాస్ బీన్ మేడ్ టు లిస్ట్ ద టూల్స్ ఆర్ సర్వీసెస్ ఆఫ్టర్ బై ఈచ్ కంపెనీ ఏమేమి నీకు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో టేబుల్ 5.1లో ఉంది ఇక్కడ. ఓకేనా. కంపెనీ నేమ్, అది ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. ఇప్పటిదాకా మనం నేర్చుకుందాన్ని నీకు షార్ట్ ఫామ్లో ఒక టేబుల్లో నీకు ఇచ్చిన అనమాట. అది ఓకే. నెక్స్ట్ there are number of companies, we have chosen companies that have progressed a lot in this area. నీకు ఒక చిన్న స్టార్టప్స్ కూడా ఉంటాయి ఇట్లాంటి వాటిలో, కాకపోతే వాటిని మనం కన్సిడర్ చేయలే, ఓన్లీ తోపేస్ట్ ఏవేవి ఉన్నాయో ఓన్లీ వాటిని కన్సిడర్ చేసినాం ఇవాళ. ఓకేనా. టేబుల్ 5.2 ఏంద్రా అంటే ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూ ప్రొవైడర్స్ అండ్ ద ప్రైజెస్ ఆన్ పర్ అవర్ బేసిస్ అలాంగ్ విత్ ద సర్వీసెస్. నీకు ఫ్యూ ప్రొవైడర్స్ ఉందా, ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యూ ప్రొవైడర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్ అవర్ బేసిస్ అవి ఎంత ప్రైజెస్ ఉంది అవన్నీ ప్రొవైడ్ చేసినాం అనమాట 5.2లో. అది కూడా చూద్దాం. ఓకేనా. 5.1లో ఏంది, ఈ కంపెనీ నేమ్ ఉంది, అవి ప్రొవైడ్ చేసిన టూల్స్, ఇప్పటిదాకా చదువుకుంది ఇవంతా మొత్తం టేబుల్ ఫామ్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్
డీటెయిల్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇక్కడ ప్రొవైడర్ నేమ్ ఇచ్చిండు, అది సర్వీస్ మోడల్ ఏంది, అయాసా, పాసా లేకపోతే సాసా ఏది ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇచ్చిండు. డిప్లాయ్మెంట్ మోడల్ పబ్లికా లేకపోతే ప్రైవేట్ హైబ్రిడా, ఎట్లాంటి క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఎట్లాంటి క్లౌడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది, పబ్లిక్ క్లౌడ్సా లేకపోతే ప్రైవేట్ హైబ్రిడ్ క్లౌడ్సా అనేది మనకు చూపిస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంది, విండోస్లో వాడచ్చా, లినక్స్లో వాడచ్చా, ఓన్లీ లినక్స్లో వాడచ్చా, ఇవన్నీ మనకు చెప్తుంది అనమాట. ఈ టేబుల్స్ని బట్టి కొట్టి మనకు బట్టి కొట్టని అవసరం లేదు, నువ్వు చదువుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, దీంతో 5th యూనిట్ అయిపోయింది. నీకు 5th యూనిట్ టైం లేదు కాబట్టి, ఇవాళ ఎగ్జామ్ ఉంది, ఆన్లైన్లో ఎవరు చెప్పలేదని కొంతమంది అడిగారు కాబట్టి మా సబ్స్క్రైబర్స్ కోసం చేసిన. సో ప్లీజ్ చూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కన్సిడర్ చేయండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ రాసండి. 17th రోజు ఉన్న వాళ్ళకి ఇంకా మిగతా యూనిట్లు కూడా చెప్తా. 14th ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ పెట్టేసిన, 5th యూనిట్ కూడా పెట్టేసిన, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, డన్.